తండ్రులు, తల్లులు, పిల్లలు పొరపాట్లు చేస్తారు, అది సహజం. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. తమ్ముడు, చెల్లి, పొరపాట్లు చేయడం యవ్వన ప్రాయంలో సహజం. కానీ పడ్డం సహజమే, కానీ పడి ఉండిపోవడం మాత్రం సహజము కానే కాదు. జీవితంలో విజయం సాధించేవాడు ఎవడు అని అంటే పడనివాడు కాదు, పడిన ప్రతిసారి లేచి ముందుకు సాగేవాడే జీవితంలో విజయం సాధించేవాడు. సతీష్ కుమార్ ఈ స్థాయికి వచ్చాడు అని అంటే ఏ పొరపాటు చేయలా, ఏ తప్పు చేయలా, ఎప్పుడు పడిపోలా అనుకోకండి. నేను ప్రభువుని, ప్రభా నన్ను క్షమించయ్యా అని అడిగినన్ని సార్లు బహుశా ఇక్కడ కూర్చున్న వారు ఏ ఒక్కరు అడిగి ఉండరు. నా మాట మీకు అర్థమైందా? ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నేను పొరపాటు చేశానయ్యా, ప్రభా నేను తప్పు చేశానయ్యా అని నేను ప్రభువును అడిగినన్ని సార్లు బహుశా మీలో ఏ ఒక్కరు అడిగి ఉండరు. పడిన ప్రతిసారి దేవుడు నాకు ఇచ్చిన మహాకృప ఏంటో తెలుసా? లేచి ఆయన చేయబట్టుకుని లేచి ముందుకు సాగడం నా దేవుడు నాకు నేర్పించాడు. పడిన ప్రతిసారి యేసయ్యా అని నువ్వు అన్నావు అనుకో, ఆయన తన చెయ్యి అందించి సర్లే రా అని చెప్పి లేపి తను కూడా పట్టుకెళ్ళిపోతాడండి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పడిపోయానని చెప్పి, పాడైపోయానని చెప్పి, పతనమైపోయానని చెప్పి పడిపోయిన చోటే ఉండడానికి ప్రయత్నము చేయొద్దు. పడిన నువ్వు ఒక్కసారి యేసయ్యా అను, ఆయన వెంటనే తన చేయి చాచి లే అని చెప్పి లేపి రా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు నిన్ను. ఎక్కడికి? నువ్వు చేరుకోవలసిన గమ్యానికి, చేరుకోవలసిన రేవుకు తీసుకెళ్ళిపోతాడు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. యవ్వన ప్రాయానికి మీ బిడ్డలు వచ్చినప్పుడు సహజంగా వాళ్ళు తొట్టిల్లుతారు, సాధారణంగా వాళ్ళు తొట్టిల్లుతారు. బైబిలే సెలవిస్తుంది, యవ్వనస్తులు తప్పక, నేను సహజంగా అన్నాను కానీ బైబిల్లో ఉంది, తప్పక తొట్టిల్లుతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచు వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారు. ఈ వాస్తవాన్ని దయచేసి ప్రతి తండ్రి, ప్రతి తల్లి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, రహస్య జీవితాన్ని జీవించకండి. నా కొడుకులకి నేను అదే నేర్పించాను. ఏం నేర్పించాను తెలుసా? మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, చూసిన వాళ్ళు వచ్చి నాకు చెప్పక మునిపే మీరే నాకు చెప్పేసేయండి, డాడీ ఈ పొరపాటు జరిగింది అని నాకు చెప్పారనుకోండి. ఎవడైనా వచ్చి తెలుసా ఏం జరిగిందో, ప్రిన్స్ బాబు ఏం చేశాడో తెలుసా, సుహాస్ బాబు ఏం చేశాడో తెలుసా, అయ్యగారు మీకు తెలుసా అని అడిగారు అనుకోండి, నీకు తెలియక మునిపే నాకు తెలుసు. అది తండ్రిగా నాకు ఒక ఊరటనిస్తుంది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అమ్మకు నాన్నకు రహస్యాలు పెట్టకండి. నా బిడ్డలని కోరింది అదే, నా బిడ్డలకు నేర్పించింది అదే. నాకు మీకు మధ్య ఏముండకూడదు? రహస్యాలు ఉండకూడదు. మీరు ఏ పొరపాటు చేసినా సరే మీరు చెప్పాల్సిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే మీ డాడీ. డాడీ ఈ పొరపాటు జరిగింది, ఈ తప్పు జరిగింది అని వెంటనే చెప్పండి. ఫలితంగా మీకోసం ప్రార్థన చేయగలుగుతాను. ప్రభు కనికరం కోసం కలిసి వేడుకొని దాన్ని జయించే శక్తిని పొందుకుందాం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అమ్మకు నాన్నకు రహస్యాలు దాచిపెట్టకండి. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించగలిగిన, అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టగలిగిన ఇద్దరు ఈ లోకంలో ఉన్నారు. అది అమ్మ, నాన్న. వాళ్లకు ద్రోహం చేయకండి. ఏమీ ఎరగనట్టుగా, అంతా బాగా ఉన్నట్టుగా, అన్నీ బాగున్నట్టుగా నటించే ప్రయత్నం చేసి అమాంతంగా అమ్మకు నాన్నకు తీరని నష్టాన్ని, కష్టాన్ని తీసుకురాకండి. భర్తలో, భార్యలు నటించకండి. రహస్యాలు మెయింటైన్ చేయకండి. ఏదో ఒక రోజు నీ బ్రతుకంతా బయటపడినప్పుడు అది తట్టుకోలేక నీ భార్య ఉరిపోసుకుని చచ్చిపోయిందనుకో,
అది మరింత పెద్ద సమస్య అవుతుంది. రహస్యాలు మెయింటైన్ చేయకండి. రహస్యాలు సహజంగా ఎందుకు మెయింటైన్ చేస్తారయ్యా అంటే, పాపములో జీవించే వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఆ రోజు ఆదాము రహస్యంగా ఒక చెట్టు చోటకి వెళ్ళాడు. కారణం ఏమిటంటే, తను చేసింది తప్పు కాబట్టి. ఆ తప్పు ఏం చేసిందంటే భయాన్ని పుట్టించింది. ఆ భయం ఏం చేసిందయ్యా అంటే, రహస్యంగా దాక్కునే విధంగా చేసింది. తప్పు మొదట నీలో భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయము బయటపడుతుందేమో అనేటటువంటి భయము నువ్వు దాక్కునే విధంగా చేస్తుంది. భార్య భర్తల మధ్య దాపరికాలు లేకపోతే, బిడ్డలకు అమ్మా నాన్నలకు మధ్య దాపరికాలు లేకపోతే, అది స్వచ్ఛమైన కుటుంబం అండి. అది స్వచ్ఛమైన బంధము. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని ఏమంటారో తెలుసా? ట్రాన్స్పరెంట్ లైఫ్. ట్రాన్స్పరెంట్ కాదు, అది ట్రాన్స్పరెంట్ కాదు. పైకి మాత్రము లోతు లేనట్టుగా కనిపిస్తుంది. కాలు వేసావా లాగేసుకుంటుంది. కానీ నీళ్లు తేటగా ఉన్నాయి అనుకోండి, అడుగు స్పష్టంగా కనిపిస్తుంది. నీళ్లు తేటగా ఉంటే అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది. నీ హృదయము తేటగా ఉన్నట్లయితే నీ జీవితం ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితము, నా జీవితము, మన జీవితము ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మురికి నీళ్లు ట్రాన్స్పరెంట్గా ఉండవు, అవునా? మురికి నీళ్లు అడుగు భాగాన్ని కనపడనివ్వవు. ఏ నీళ్ళైతే స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయో ఆ నీళ్లలో నుంచి స్పష్టంగా మీరు అడుగు భాగాన్ని, లోనున్న భాగాలను చూడగలుగుతాం. నీ హృదయము పరిశుద్ధంగా ఉన్నట్లయితే నువ్వు స్పష్టంగా ఇతరులకు అర్థమవుతావు. నీ హృదయము పాపంతో నిండిపోయినట్లయితే ఎవరికి నువ్వు అర్థం కావు. ఎందుకని? పొద్దున్న ఒకలా ఉంటావు, మధ్యాహ్నం ఒకలా ఉంటావు, సాయంత్రం ఒకలా ఉంటావు. ఈరోజు ఒకలా మాట్లాడతావు, రేపు ఇంకోలా మాట్లాడతావు. ఎవరికి నువ్వు అర్థం కావు. ఎందుకని? నీ హృదయము పాడైపోయింది కనుక, అది స్వచ్ఛమైంది కాదు కనుక. బీ ట్రాన్స్పరెంట్. స్వచ్ఛంగా జీవించే ప్రయత్నము చేయండి.